హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. వెస్టిండీస్ చెందిన ప్రముఖ క్రికెట్ రచయిత సిఎల్ఆర్ జేమ్స్ తన బియాండ్ ఏ బౌండరీ పుస్తకంలో ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది. అదేంటంటే, వాట్ డూ దే నో ఆఫ్ క్రికెట్ హూ ఓన్లీ క్రికెట్ నో. నో అంటే కేఎన్ఓడబ్ల్యూ నో. దాని అర్థం ఏంటంటే, క్రికెట్ అంటే జస్ట్ మనకు కనిపించే ఆట మాత్రమే కాదు, దీని వెనకాల అనేక సోషలాజికల్, హిస్టారికల్ అండ్ పొలిటికల్, కల్చరల్ ఆస్పెక్ట్స్ ఇమిడి ఉంటాయి అని చెప్పి ఆయన ఆ పుస్తకం కూడా దాని గురించి రాశాడు. ముఖ్యంగా అక్కడ వెస్టిండీస్ దేశంలో, మన దేశంలో ఇది 100% ట్రూ. క్రికెట్ అనేది మనకు కేవలం గేమ్ కాదు, గుండె చప్పుడు. కానీ ఈ మధ్యకాలంలో చాలా కాలం నుంచి ఏమవుతుందంటే, క్రికెట్లో ఇఫ్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్, ఏదో జరిగింది క్రికెట్లో, జరగకూడదు జరిగింది, అప్పుడు అందరూ ప్రతి ఒక్కరు దేశంలో, ముఖ్యంగా పొలిటికల్ సోషలాజికల్ పీపుల్ కూడా క్రికెట్ని ఆడిపోసుకోవడం, క్రికెట్ని విలన్లాగా చిత్రీకరించడం జరుగుతుంది. మొన్న బెంగళూరు దుర్ఘటన తర్వాత కూడా అలాంటివే మనం చాలా వాయిసెస్ చూసాం. మనం చాలామంది ఏమంటారంటే, క్రికెట్ వల్ల బెట్టింగ్ జరుగుతుంది, బీసీసీఐ బోల్డెన్ డబ్బులు సంపాదిస్తుంది, తర్వాత పిల్లలకి చదువుకోవడం లేకుండా ఐపీఎల్ పరీక్షల టైంలో పెడతాం, ఇలా రకరకాలుగా క్రికెట్ని ఆడిపోసుకోవడం, క్రికెట్ని ఒక విలన్గా చిత్రీకరించడం అనేది మనం చూస్తున్నాం. నిజంగా అది కరెక్టేనా? ఇప్పుడు నేను ఏదో ఈ వీడియో చేయడం బీసీసీఐని సపోర్ట్ చేయడానికో, లేకపోతే ఆర్సీబీని సపోర్ట్ చేయడానికో, బెంగళూరులో జరిగిన ఆ దుర్ఘటన మనందరం బాధపడాల్సిన విషయం, దాన్ని ఏదో వెనకేసుకురావడానికి కాదు. నా ఉద్దేశం ఏంటంటే, క్రికెట్ అనేది ఇలాంటి చిన్న ప్రతి చోట్ల జరుగుతాయి. రాజకీయాలు జరుగుతాయి, పుష్కరాలు జరిగితే అక్కడ కొన్ని స్టాంపీడ్స్ జరుగుతాయి, ఇంకో చోట జరుగుతాయి, రాజకీయపరమైన విషయాలు జరుగుతాయి, రాజకీయ బహిరంగ సభలు జరిగినప్పుడు అక్కడ కొన్ని దుర్ఘటనలు జరుగుతాయి. కానీ దాన్ని బట్టి క్రికెట్ని ఏదో పెద్ద విలన్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, అది నేను చెప్పేది. కొంతమంది ఏమంటున్నారంటే, నాతో కూడా చాలామంది అన్నారు, ఏంటది ఆర్సీబీ అన్న నేషనల్ టీమా, ఆర్సీబీ గెలిస్తే మనం వచ్చి రోడ్ల మీదకి వచ్చి పండుగ చేసుకోవాలా, సెలబ్రేట్ చేయాలి. ఇప్పుడు మారిపోయిన సినేరియో కదా. ఇప్పుడు మీకు గతంలో క్లబ్ అనే కాన్సెప్ట్ ఉండేది కానీ ఇంత పాపులారిటీ ఉండేది కాదు. ఇప్పుడు యూరోప్లో కానీ, సౌత్ అమెరికాలో కానీ ఫుట్బాల్ లీగ్స్ కానీ, అమెరికాలో బాస్కెట్బాల్, వాళ్ళ అమెరికన్ ఫుట్బాల్ లీగ్స్, వాటికి సంబంధించిన క్లబ్స్ ఉంటాయి కదా, వాటికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళ బేస్ ఉంటుంది, బేస్ నగరం ఉంటుంది. అక్కడ వాళ్ళ టీం కానీ గెలిస్తే, మొన్ననే ప్యారిస్ సెయింట్ జెర్మైన్ అనే టీమ్, ఫుట్బాల్ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు ప్యారిస్ వీధుల్లో బ్రహ్మాండంగా వాళ్ళు ఇలాగే ర్యాలీలు తీశారు. ఇవి జరుగుతాయి. అది దేశ జట్టు అనేది ఇంతకుముందు ఒకప్పటి కాన్సెప్ట్, ఇప్పుడు మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. మీరు వీటికి వాళ్ళ ఈ క్లబ్స్ కూడా అంతే పాపులారిటీ, ఇంకా ఎక్కువ పాపులారిటీ ఉంది, ఇంకా మోర్ ప్యాషనెట్ పాపులారిటీ ఉంది వీళ్ళకి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కరెక్ట్ కాదు. ఇంకో మాట, ప్రముఖంగా వినిపించే మాట ఏంటంటే, బీసీసీఐ ఇన్ని డబ్బులు సంపాదిస్తూ కూడా, మీరు చిన్న షార్ట్స్లోంచి అన్నింటిలో ఏదో ఉంటుంది, బీసీసీఐ ఒక్క పైసా ట్యాక్స్ కట్టట్లేదు, మీకు తెలుసా? ఒక్క పైసా ట్యాక్స్ కట్టలేదు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్పి బోల్డ్ అంత ప్రచారం సాగుతుంది. ఎస్, బీసీసీఐ ట్యాక్స్ కట్టడం లేదన్న విషయంలో కరెక్టే, 100% కరెక్ట్. బీసీసీఐ ఇస్ నాట్ పేయింగ్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్, ఐ డూ అగ్రీ. కొంతమంది ఏమంటారంటే, కొన్ని మీమ్స్ లాంటి వాటిని నేను చూశాను, అమిత్ షా ఉన్నాడు కాబట్టి, బీసీసీఐలో జై షా ఉన్నాడు కాబట్టి, తన కొడుకు కోసం బీసీసీఐ అయితే ట్యాక్స్ కట్టించట్లేదు అమిత్ షా అని చెప్పి వీళ్ళిద్దరు ఫోటోలు వేసి కూడా కొన్ని మీమ్స్ లాంటివి చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన సోషల్ మీడియాలో జరుగుతున్న రకరకాల, అంటే సరైన అవగాహన లేకుండా చేస్తున్న ప్రచారం. బీసీసీఐ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడానికి చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. దానికి మొత్తం మనం కొంచెం నేను లీగల్ జార్గన్లో చెప్పను, చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీనికి లీగల్ కారణాలు. బీసీసీఐ ఏంటంటే, మొదట్లో వాళ్ళకి ఇన్కమ్ ఉండేది కాదు, ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు సొసైటీస్, తమిళనాడులో సొసైటీస్ యాక్ట్ అనేది 1975 సొసైటీస్ యాక్ట్ కింద వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఒక చారిటబుల్ ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా రిజిస్టర్ చేసుకున్నారు. 1996లో ఆ రిజిస్ట్రేషన్ అనుగుణంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 12 కింద వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ట్యాక్స్ పన్ను మాఫీ ఇచ్చారు. ఎందుకు పన్ను మాఫీ చేశారు? నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ట్యాక్స్ కట్టకూడదని ఆ రూల్ చెప్తుంది. నాన్ ప్రాఫిట్ ఎలా అయింది బీసీసీఐ నాన్ ప్రాఫిట్ ఎలా అయిందంటే, బీసీసీఐ ద్వారా వచ్చే ఇన్కమ్, అది వేల కోట్ల రూపాయలు కావాలి, 100 కోట్ల రూపాయలు, వాళ్ళు ఎవరు జైషా జేబుల్లోకో, రోజర్ బిన్నీ జేబుల్లోకో, మరొక జేబుల్లోకో వెళ్ళవు. ఆ డబ్బంతా కూడా
అదంతా కూడా వాళ్ళు వెబ్సైట్లో పెడతారు. ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఇన్ని మ్యాచ్లు జరిపాయి, ఇన్ని డబ్బులు వచ్చినాయి, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారా ఇన్ని డబ్బులు వచ్చినాయి అన్నీ అక్కడ స్పష్టంగా ఆడిట్ చేస్తారు. ఆడిట్ చేసిన తర్వాత ఆడిటెడ్ అకౌంట్స్ దాంట్లో వెబ్సైట్లో పెడతారు. ఆ వచ్చిన డబ్బుని మళ్ళీ గేమ్ డెవలప్మెంట్కే వాడుకుంటారు. గేమ్ డెవలప్మెంట్కి అంటే మీకు స్టేడియంలన్నీ అలాగే వస్తున్నాయి మనకి. తర్వాత పెన్షన్లు ఇస్తారు, ప్లేయర్స్కి ఇచ్చే డబ్బులు ఇస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ ఆ గేమ్కే వాడతారు. సో గేమ్కే వాడతారు కాబట్టి అది ఎవరు వాళ్ళ సొంతానికి వాడుకోవట్లేదు కాబట్టి అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అది రూల్. ఆ రూల్ ప్రకారం వాళ్ళకి ఇచ్చారు. అయితే మీరు అనొచ్చు ఐపీఎల్ నాన్ ప్రాఫిట్ కాదు కదా, కమర్షియల్ యాక్టివిటీ కదా. ఇదే రూల్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా గుర్తించారు. ఎందుకంటే నేను కూడా ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ట్యాక్స్ మెన్ వాళ్ళ ఐడియా ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎవరి మీద గురి పెడదాం, వీళ్ళకి ఇంత డబ్బు వస్తుందని. అలాగే వీళ్ళు చూశారు. ఐపీఎల్ టైంలో, ఐపీఎల్ రావడానికి ముందే 2006లో 2007లో బీసీసీఐ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో మార్పులు చేశారు. అంటే వాళ్ళకి ఒక చట్టం, ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది అనుకోండి, దాంట్లో కొన్ని మార్పులు, సవరణలు చేశారు. దాని ప్రకారం ఇప్పుడు ఇది కమర్షియల్ అయింది కాబట్టి వీళ్ళకి ట్యాక్స్ వేయచ్చు, ఐపీఎల్ ఇస్ ఏ కమర్షియల్ యాక్టివిటీ అని చెప్పి ట్యాక్స్ లెవీ చేశారు, ట్యాక్స్ వేశారు. బీసీసీఐకి వచ్చిన లాభాల మీద ట్యాక్స్ వేసి, ఇంతకుముందులాగా ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు, ఐపీఎల్ వచ్చిన తర్వాత కమర్షియల్ అయిపోయింది అని చెప్పి ట్యాక్స్ వేశారు. ట్యాక్స్ వేస్తే బీసీసీఐ వాళ్ళు దాని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే వాళ్ళకి అది ఫేవర్గా వచ్చింది. ఎప్పుడు 2011లో ఐటీ వాళ్ళు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్పలేట్ ట్రిబ్యునల్ వాళ్ళు, బీసీసీఐ చట్టాల్లో మార్పులు జరిగినా కూడా ఇప్పటికీ అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గానే కొనసాగుతుంది. ఇప్పుడు వాళ్ళు కొంత కమర్షియల్ యాక్టివిటీ చేసినా కూడా ఆ కమర్షియల్ యాక్టివిటీ ద్వారా వచ్చిన డబ్బును కూడా వాళ్ళు మళ్ళీ గేమ్ డెవలప్మెంట్కే, క్రికెట్ అభివృద్ధికే వాడుతున్నారు. క్రికెట్ని దేశంలో అభివృద్ధి చేయడానికి, అందరికీ రీచ్ అవ్వడానికి దానికోసం వాడుతున్నారు. కాబట్టి వాళ్ళ బేసిక్ లక్ష్యం, వాళ్ళ బేసిక్ ఏదైతే ఉందో ప్రాథమిక లక్ష్యం, దాంట్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ చారిటబుల్ ఆర్గనైజేషన్ లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గానే ఉంటారని చెప్పి మనకి వాళ్ళకి ఫేవర్లో వచ్చింది. ఫేవర్లో రాకముందు కూడా 2011లో మన ఫైనాన్స్ మినిస్టర్, కేంద్ర ఆర్థిక శాఖ వాళ్ళు రాజ్యసభలో క్వశ్చన్ సమాధానం చెప్తే ఏం చెప్పారంటే, ట్యాక్స్ లెవీ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, కొంత డబ్బు కూడా వసూలు చేశారు, 245 crores ఎంతో వసూలు చేశారు బీసీఐ మీద. కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత మ్యాటర్ సబ్ జుడిస్, అంటే మ్యాటర్ కోర్టు పరిధిలో ఉంది, ఇప్పుడు మేమేం చర్యలు తీసుకోవాలి, కోర్టు నిర్ణయం రావాల్సి ఉంది అని చెప్పారు. అందుకని ప్రయత్నం అయితే జరిగింది బీసీఐ మీద ట్యాక్స్ వేయడానికి, ఎందుకంటే కమర్షియల్ అయిపోయింది బీసీఐ ఇప్పుడు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా భావించింది. అయితే రీసెంట్గానే బాంబే హైకోర్టు, ఎందుకంటే బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ బాంబేలో ఉంటుంది కాబట్టి బాంబే పరిధిలోకి వస్తుంది. బాంబే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి 19 వచ్చింది ఆ జడ్జిమెంట్. దాంట్లో ఏం చెప్పారంటే, ఇప్పటికీ హైకోర్టు బెంచ్, ఇద్దరు జడ్జిలు కూడా హైకోర్టు బెంచ్ ఏం చెప్పిందంటే, ఇప్పటికీ బీసీసీఐ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గానే ఉంది. ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ బేసిక్ ఏం ఏదైతే ఉందో వాళ్ళ ప్రాథమిక లక్ష్యంలో మార్పు రాలేదు కమర్షియల్ అయినప్పటికీ కూడా. దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు విడుదల చేసిన ఒక అడ్వైజరీ ఏదైతే ఉందో అది ప్రొసీజర్ ప్రకారం చేయలేదు. కాబట్టి బీసీసీఐ ఎప్పటికి కూడా ట్యాక్స్కి మాఫీకి వాళ్ళకి అర్హత ఉంది అని చెప్పి కోర్టు రీసెంట్గానే జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కారణాల వల్ల బీసీసీఐ ట్యాక్స్ కట్టట్లేదు. అంటే ఇప్పుడు లాజిక్ ప్రకారం ఉండవు, వాళ్ళకి ఇన్ని డబ్బులు వస్తున్నాయి కాబట్టి ట్యాక్స్ కట్టాలని ఉండదు. దానికి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు రిలీజియస్ ఆర్గనైజేషన్స్ తీసుకోండి, దేవస్థానాలు కానీ మత సంస్థలు కానీ, వాళ్ళకి చాలా ఇన్కమ్ వస్తుంది, కానీ వాటి మీద కూడా ట్యాక్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ వచ్చిన డబ్బుని వాళ్ళు ఆ ఫెసిలిటీస్, ఆ దేవాలయాల్లో ఉన్న ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాటికి ధార్మిక ఉద్దేశాలకే వాడతారు కాబట్టి వాటికి కూడా ట్యాక్స్ ఉండదు. సో దానివల్ల వాళ్ళకి ఇన్ని వేల కోట్లు వస్తున్నాయి కాబట్టి ట్యాక్స్ వేయాలి, ప్రతిదానికి ట్యాక్స్ వేయాలంటే కాదు కదా. కొన్ని చట్టాలు ఉంటాయి, ఆ చట్టాలకు అనుగుణంగా ఉంటాయి, చట్టాలు మార్చుకోవాలి, చట్టాలు మార్చుకుంటే చేయొచ్చు. సో అది దానివల్ల బీసీసీఐ కట్టట్లేదు. కానీ బీసీసీఐ ఏదో ద్రోహం చేసేస్తుంది, దోచేసుకుంటుంది మన దేశాన్ని బీసీసీఐ అనడంలో ఎలాంటి అర్థం లేదు. అదే నేను మీకు చెప్పదలుచుకున్నాను. బీసీసీఐను విలన్గా చూడాల్సిన అవసరం లేదు, క్రికెట్ని అస్సలు చూడాల్సిన అవసరం అంతకంటే లేదు. మనకి ఇప్పుడు అహ్మదాబాద్లో అంత పెద్ద స్టేడియం వచ్చింది, 1,30,000 మంది కూర్చునే స్టేడియం వచ్చింది, మోడర్న్ ఫెసిలిటీస్, అధునాతన సదుపాయాలతో. మన ఉప్పల్ స్టేడియం అలాగే ఉంది. ఇక ప్రతి రాష్ట్ర రాజధానిలో ఒక మంచి స్టేడియం కట్టుకున్నాం. ఎలా కట్టుకున్నాం? దానికి ప్రభుత్వం ఎలాంటి ఫండింగ్ ఇవ్వట్లేదు. మిగతా క్రీడలకి ప్రభుత్వ ఫండింగ్ ఉంటుంది, ప్రభుత్వ నిధులతో వాళ్ళు తప్ప వాళ్ళు వేరే దిక్కులేదు. కానీ క్రికెట్ స్వయం సమృద్ధమైన సెల్ఫ్ ఫండింగ్ చేసుకుంటారు. క్రికెట్లో
ఎవరికి అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ బీసీసీఐ వాళ్ళు ఎవరిని చేయిచాచి అడగరు. వాళ్ళు ఏం తీసుకుంటారంటే ఈ స్టేడియంలు కట్టినప్పుడు ఆ ల్యాండ్ ఆ స్థలాన్ని కాస్త తక్కువ రేటుకి అడుగుతారు. ఎందుకంటే స్టేడియం కడుతున్నాం కాబట్టి అది క్రికెట్ డెవలప్మెంట్ ప్రభుత్వం నుంచి వాళ్ళు పొందే ప్రయోజనం ఒక ఏకైక ప్రయోజనం అంటే ఆ ల్యాండ్ తాలూకు రేట్ విషయంలో లీజ్ విషయంలో కాస్త కన్సెషన్ తీసుకుంటారు. అంత తప్ప వాళ్ళు ప్రభుత్వం నుంచి అలాంటి సహాయం పొందట్లేదు. వాళ్ళు సొంతంగా డెవలప్ అవుతున్నారు. క్రికెట్ డెవలప్ అయ్యి మనకి ప్రపంచ కప్పులు పిలిచి పెడుతున్నారు, వరల్డ్ కప్స్ తెస్తున్నారు మన క్రికెట్లో. మిగతా క్రికెట్లో రావట్లేదు ఎందుకంటే అక్కడ డబ్బులు లేవు కాబట్టి టాలెంట్ రావట్లేదు. ఇక్కడ మనీ డెవలప్ జనరేట్ అవుతుంది. ఐపీఎల్ ద్వారా చాలామంది ప్లేయర్స్కి వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయి. మారుమూల గ్రామాల నుంచి కూడా మంచి మంచి టాలెంట్ వస్తుంది. అలా ఎలా వస్తుందంతా? ఐపీఎల్ అనేది ఒక అట్రాక్టివ్ కెరియర్ ఆప్షన్గా మారింది. గతంలో అంటే ఇండియాకి ఎంతమంది ఆడతారు? 25-30 మంది ఆడతారు. కానీ ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్కి అవకాశాలు వస్తున్నాయి. ఇండియాకి ఆడినా ఆడకపోయినా ఐపీఎల్ మంచి కాంట్రాక్ట్ వస్తే ఐపీఎల్లో షైన్ అయితే వాళ్ళ జీవితం మారిపోతుంది. అదొక కెరియర్గా మారుతుంది వాళ్ళు. దానివల్ల చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా వస్తున్నారు. యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళు యూపీలో ఉన్న కుగ్రామం నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చి అతను అక్కడ టెంట్లలో పడుకుని పానీపూరి అమ్ముకుని అతను ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు. ఎందుకు అయ్యాడు? అతను ఐపీఎల్ వల్ల అయ్యాడు. ఐపీఎల్ వల్ల గుర్తింపు వస్తే తర్వాత ఇండియాకు ఆడతారు, వాళ్ళు స్టార్స్ అవుతారు. ఇలాంటివి క్రికెట్లో ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. మనకి ర్యాక్స్ టు రీచెస్, నటరాజన్ ఫ్రమ్ తమిళనాడు, మన ఆటో డ్రైవర్ కొడుకు సిరాజ్, వీళ్ళందరూ ఐపీఎల్ ద్వారా వచ్చారు. సో ఐపీఎల్ వల్ల ఏదో నష్టం జరిగిపోతుందంటే కరెక్ట్ కాదు కదా. సో మనకి క్రికెట్ వల్ల బోల్డ్ అంత గేమ్ డెవలప్ అవుతుంది. ఆ గేమ్ ద్వారా మనకి మంచి నేమ్ వస్తుంది. మనం సూపర్ పవర్గా మారాం క్రికెట్లో. తర్వాత అంటే మానిటరీ ఆస్పెక్ట్లోనే కాదు, మన క్రికెట్లో వన్ ఆఫ్ ది టాప్ నేషన్స్. ఎందుకంటే మనీ జనరేషన్ వల్ల వచ్చింది. చాలామంది ఐపీఎల్ వచ్చిన తర్వాతే పెన్షన్ అనేది స్కీమ్ కూడా స్టార్ట్ అయింది క్రికెట్లో. పాత అంటే రిటైర్డ్ క్రికెటర్స్కి, రంజీ క్రికెటర్స్ కానీ టెస్ట్ క్రికెటర్లు కానీ పెన్షన్ ఇస్తున్నారు. ఒకప్పుడు వైద్య సహాయానికి డబ్బులు లేక 60s, 70s నాకు తెలుసు చాలామంది ఇండియాకి టెస్ట్ మ్యాచ్ లాంటి క్రికెటర్స్ అర్ధంతరంగా వాళ్ళ జీవితాలు ముగిసిపోయింది. వాళ్ళకి సరైన ఆర్థిక సహాయం లేక. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అందరికీ కూడా పెన్షన్స్ వస్తున్నాయి. సో క్రికెట్ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్గా, మిగతా క్రీడలకు ఎగ్జాంపుల్గా మారింది ఈ మనీ జనరేషన్ వల్ల. సొంతంగా జనరేట్ చేసుకుంటూ వస్తుంది. తర్వాత ఉమెన్స్ క్రికెట్ కూడా క్రికెట్ హక్కును చేర్చుకుంది. ఉమెన్స్ క్రికెట్ని గతంలో ఉమెన్స్ క్రికెట్ మనీ ఉండేది కాదు, కానీ విమెన్స్ క్రికెట్ ఎప్పుడైతే బీసీసీఐ పరిధిలోకి వచ్చిందో ఉమెన్స్ క్రికెట్ కూడా డెవలప్ ఉంది. వాళ్ళకు కూడా సమానంగా మెన్స్ క్రికెట్లో ఎంత డబ్బులు ఇస్తున్నారో ఫీమేల్ ప్లేయర్స్ కూడా అంతే డబ్బులు ఇస్తున్నారు బీసీసీఐ. ఉమెన్స్ క్రికెట్ డెవలప్మెంట్ కూడా చాలా చర్యలు బీసీసీఐ, కానీ బీసీసీఐ ఏదో సపోర్ట్ చేస్తున్నాం కదా. పోనీ బీసీసీఐ కానీ క్రికెట్ ద్వారా ఎలాంటి ట్యాక్సులు మనకు రావట్లేదు, బోల్డ్ అని ట్యాక్సులు వస్తున్నాయి. మీరు ప్లేయర్స్ చూడండి, ఐపీఎల్లో ప్లేయర్కి ఒక 20 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి. ఐపీఎల్లో 20 కోట్లు బీసీసీఐ ఒక 2 కోట్ల రూపాయలు టీడీఎస్, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అంటారు, డిడక్ట్ చేసి మిగతా 18 కోట్లే వాళ్ళకి ఇస్తారు. ఆ 18 కోట్ల మీద కూడా ఆ ప్లేయర్ తన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ హైయెస్ట్ స్లాబ్లోనే ఉంటారు. దాని ప్రకారం అతను ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, ఫ్రాంచైజీలు ట్యాక్స్ కడతారు. మీరు కొనే టికెట్ మీద మీరు చూడండి, ఐపీఎల్ టికెట్ మీద జిఎస్టీ 28% ఉంటుంది. దాంట్లో 14% సెంట్రల్ జిఎస్టీ, 14% స్టేట్ జిఎస్టీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అది? ఎందుకుంటుందని మీరు కూడా కడుతున్నారు. బోల్డంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, చాలామందికి జీవనోపాధి వస్తుంది ఐపీఎల్ వల్ల బోల్డంత మందికి జీవనోపాధి క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ మర్చిపోయి మనం అంటే ఎలా కుదురుతుంది? సరే మరి ఎందుకు కడుతున్నాం? బీసీసీ ట్యాక్స్ కట్టలేదు మనం ఎందుకు కడుతున్నాం టికెట్ మీద అంటే, మీరు ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ వేరే, డైరెక్ట్ ట్యాక్సేషన్ వేరే. ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ కింద మీరు కొనే ప్రతి పూచిక పనుల నుంచి చీపురుగా ఉన్నా, మీరు ఏ వస్తువు కొన్నా దానికి ట్యాక్స్ కడతారు. మీరు పీల్చే గాలికి తప్ప మిగతా అన్నిటికీ ట్యాక్స్ కడతారు. సో అది దట్ హ్యాపెన్స్ ఇన్ ఇండియాలో అన్ని దేశాల్లో జరుగుతుంది. ట్యాక్సేషన్ అనేది ఉంటుంది. ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ వేరే, డైరెక్ట్ ట్యాక్సేషన్ వేరే. సో మనం కొనే ప్రతి వస్తువు మీద ఎలా ట్యాక్స్ కడతాం, ఐపీఎల్ టికెట్ మీద మనం ట్యాక్స్ కడతాం. ఇది జరుగుతున్న విషయం ఏంటంటే, క్రికెట్ వల్ల అంత నష్టమేం జరగట్లేదు. ఇప్పుడు ఒలింపిక్స్ వస్తే ఒలింపిక్స్లో మనం 2 గోల్డ్ మెడల్స్ సాధిస్తాం. క్రికెట్లో కూడా ఒలింపిక్స్లో క్రికెట్ ఇంక్లూడ్ అవుతుంది, లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లో. ఇదే ఎవరైతే మేధావులు ఎవరైతే అంటున్నారో క్రికెట్ని ఆడిపోసుకుంటున్నారో వాళ్ళు ఏమంటారంటే, మనకి ఇన్ని కోట్ల జనాభా ఉంది, మనకి 100 కోట్ల జనాభా ఉంది, మనకి ఒలింపిక్ మెడల్స్ రావట్లేదు అన్నారు. ఎందుకు రావట్లేదు? మిగతా క్రీడల్లో మనీ లేదు కాబట్టి రావట్లేదు. అదే ఇప్పుడు క్రికెట్ కూడా ఒలింపిక్స్లో వచ్చింది కాబట్టి, క్రికెట్లో మనీ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా 2 పథకాలు కొడతాం ఈసారి ఒలింపిక్స్లో క్రికెట్లో. సో క్రికెట్ హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ స్పోర్ట్స్ బై జనరేటింగ్ ఇట్స్ ఓన్ మనీ. అది మర్చిపోయి క్రికెట్ని ఆడిపోసుకోవడం, క్రికెట్ వల్ల చాలా నష్టం జరిగిపోతుంది అని ఏదోదో మాట్లాడడం అనే దాంట్లో ఏమాత్రం అర్థం లేదు. అదే మీ దృష్టికి తేవడం కోసం ఈ వీడియో చేస్తాను.